अजय नागा असम सैयद फहीम डप्पू शंकर मुरलीधर गौड डप्पू बालकृष्ण सूर्यपेट राजू 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 आशा सैयद ఒకటే బలవంత్ ఒకటే కదా మురారి ఓకే రైట్ ఓకే తర్వాత మాట్లాడదాం సింగిల్ చెప్పండి ఫస్ట్ గోపులారం ఏర్పాటు వచ్చిరా సరే ఇంకో పెట్టి సాగర్ వచ్చిరా కాంగ్రెస్ టీఆర్ఎస్ లాస్ట్ టైం మనకే ఇచ్చింది టీఆర్ఎస్ కూడా మనకే సపోర్ట్ ఇస్తుంది మందాపూర్ మీ ఇద్దరు డిసైడ్ చేసుకోండి మీ ఇద్దరు నిలబడి తాండలేమో వినోదమాసి వచ్చిరా వాళ్ళు సర్పంచ్ లేని వాళ్ళు డిక్లేర్ చేసిరా కాంగ్రెస్ అని చేసారు మీద అయిపోయింది ఇంకోటి ఏంది ఇందులో ముగ్గురున్నారా మనలు మాచర్పల్లి ఏం పేరు పెద్దాపురం లక్ష్మి మన క్యాండిడేట్ ముగ్గురా ఒకరా శ్రీనివాస్ రెడ్డి ఏం పేరు మీద సీనా పెద్దాపూర్ సీనా సింగిల్ పేరా ఎవరెవరు పార్టీ వీళ్ళే వేయించినా మేము మన తరపు ఊళ్ళో తీసేసి వెనకపల్లి తీసేసి కమ్మాలపల్లి ఏదది ఎల్లారం ఒకటే పేరా సంతోష్ సింగిల్ పేరు సంతోష్ నాగసాలపల్లి పేరు చెప్పన్నా రామ్గోపాల్ నాగపల్లి నామలపల్లి ఓకే ఆరు మధు రాలే వచ్చిండు రారా వచ్చిండు నందికాంతి మన మార్కెట్ వచ్చిండా రాజా అశ్వని ఒగ్గు అశ్వని వెళ్ళు ఇదా మాలపాడు మమతమ్మ చొక్కారెడ్డి మమతమ్మ ఓకే ఓకే ఆత్మగో
బొబ్బిలిగాం గోపాల్ ఎర్రోళ్ళ చందాపూర్ మల్లేష్ ఎవరు పేరు పేరు స్వర్ణలత విజయలక్ష్మి ఎవరు శోభారాణి ఓకే రెండా పట్టేది ఇక్కడ ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులు అక్కడ నిలబడ్డారు. వాళ్ళు గెలిచినాక మన దగ్గరకు వస్తారు. అది మన పొత్తు, అది క్లియర్. డైరెక్ట్ గా గెలవని ఓడని డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానే సర్పంచ్ గాని మెంబర్ని కానీ పోటీ చేయాలి. అది క్లియర్. 1, 2 తప్పితే మిగతా అన్ని గ్రామాలలో ఏకగ్రీవంగా అందరూ సింగిల్ క్యాండిడేట్లు పెట్టారు. అది సంతోషపడం, ఎలాంటి డిస్ప్యూట్ లేదు. రెండవది, మన అభ్యర్థులు గెలవడానికి పూర్తిగా మ్యాక్సిమం ట్రై చేయాలి. ఇన్ కేస్ కొన్ని కారణాల వల్ల మన సర్పంచ్లు ఎక్కడైనా ఓడిపోయారు కదా అని చెప్పి అవతల గెలిచిన వాళ్ళు మనం తీసుకొని కనుగొని తప్పం. ఇది క్లియర్. మనకు అవసరం లేదు. ఇక అవతల పార్టీలో అవతలే ఉంటాడు, మన పార్టీలో మనోడే ఉంటాడు. గెలుపు ఓటర్లు ప్రజలు నిర్ణయిస్తారు, దైవాధీనం అంతా. మన పార్టీ బ్యానర్ మీద ఎవరున్నారో వాళ్ళకే మనం స్టాండ్ గా పనిచేస్తాం. ఒకటి, సర్పంచులు పెద్ద పోస్టా, ఎమ్మెల్యే పెద్ద పోస్టా అంటే ఎమ్మెల్యే పెద్ద పోస్టే కదా, అంతే కదా. ఒకటి, మీకు ఇంకోటి గమనించండి, రాష్ట్రము డివైడ్ అయిన తర్వాత ఈ రాష్ట్రము 2 రాష్ట్రాలు అయినప్పుడు, రాష్ట్రం డివైడ్ అయినప్పుడు ఈ రాష్ట్రానికి 60,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి మిగులు బడ్జెట్ ఇచ్చింది. మిగులు బడ్జెట్ ఉండదు. ఆంధ్రప్రదేశ్ కి 0. మనకు అప్పించారు, మన లాభం అంటే సిలక్ ఇచ్చారు పైసలు. మీ భాషలో చెప్పాలంటే మీకు అర్థమైందంటే సిలక్. అర్థమైంది? సిలక్ అంటే క్యాష్, నెట్ క్యాష్ తోటి మన రాష్ట్రాన్ని ఇచ్చారు. ఎంత? 60,000 కోట్లు. సర్పంచులు కేసీఆర్ సీఎం అయిన తర్వాత సర్పంచులు డిక్లేర్ అయ్యారు. కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ అన్ని పార్టీలు కాంగ్రెస్ అందరు కలిసి టిఆర్ఎస్ మాట్లాడుతుంది. అన్ని పార్టీలు మన కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కూడా కొంత తట్టుకోలేక చాలా మంది పోయారు. ఓకే, ఎందుకు పోయారంటే ఆ సర్పంచ్ల పవర్స్ ప్రాబ్లం చేస్తున్నారన్నా, లేకపోతే చెక్ పవర్ ప్రాబ్లం చేస్తున్నారన్నా, ఏమైనా పైసలు వస్తే పనులు చేస్తామని ఆశ పోయారు. కానీ పోయిన 4 సంవత్సరాలలో ఈ గ్రామానికి ఈ పని జరిగింది అని మనం చెప్పగలుగుతాము. కేసీఆర్ గవర్నమెంట్ అయింది ఎక్కడన్నా? సంగమేష్ నువ్వు చెప్పు, నీవు సర్పంచ్ కదా, నీకు 4 ఏళ్ళలో స్టేట్ గవర్నమెంట్ నుంచి నీకు ఎన్ని పైసలు వచ్చాయి? పైసలు రాలేదు. విచిత్రం ఏంటంటే 13th ఫైనాన్స్ 14th ఫైనాన్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ పైసలు. ఇది మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చూస్తున్న స్కీమ్. 13th ఫైనాన్స్ 14th ఫైనాన్స్ సెంట్రల్ ఫండ్స్. ఈ సెంట్రల్ ఫండ్స్ కూడా ఈ 24 గంటలు కరెంట్ అంటున్నారు చూడు, దాని కింద ఈ పైసలు అన్ని కూడా కట్ చేసేసి మిషన్ భగీరథకు ఈ పైసలు కూడా మీకు రాలేదు. 13th ఫైనాన్స్ 14th ఫైనాన్స్ కూడా మీకు రాలేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అన్ని కేసీఆర్ గురి చేసుకోండి. నేను ఏమంటున్నానంటే కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డ కొత్త సంవత్సరంలోనే, కొత్త టర్మ్లోనే ఒక గ్రామానికి ఒక పని కాలేదు, ఒక ఊరికి ఒక ఇల్లు రాలేదు, 2 పెన్షన్ల దగ్గరకు ఒకరికి ఇచ్చిండు.
ఏమైనా ఇచ్చిండు అని అంటే బతుకమ్మ చీర, అంతే కదా. అచ్చా, ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ 4 ఏళ్ళల్లో ₹1 ఒక గ్రామ పంచాయతీ రాలేదు గవర్నమెంట్. ఇప్పుడు ఈ మళ్ళీ ఎవరైనా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ పైసలు వస్తే నాశింది అందరికీ ఫండ్స్ వస్తాయా ఎవరైనా చెప్తాను. రావు, సెంట్రల్ కూడా వస్తే కూడా గ్యారంటీ లేదు, అవి మళ్ళీ ఇచ్చేస్తారు, డైవర్షన్ అయితే. ఇది మన స్టేట్ పరిస్థితి. ఇప్పుడు స్టేట్ బడ్జెట్ ఇప్పుడు మన కొత్త రాష్ట్రం అయినాక కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత కొత్త రాష్ట్రంలో ఆయన అప్పు 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది. 2 లక్షల కోట్ల అప్పు ఉంది స్టేట్ గవర్నమెంట్. ఇది ఫస్ట్ టైం అన్నమాట. 68 ఇప్పుడు మనకెంత, మన భారతదేశం స్వతంత్రం వచ్చి 72 సంవత్సరాలు అయింది. 62 సంవత్సరాలు మనం సమైక్య రాష్ట్రం అంటే ఉమ్మడి రాష్ట్రం. ఉమ్మడి రాష్ట్రంలో మన అప్పు 60,000 కోట్లు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత మన తెలంగాణ అప్పు ఇప్పుడు 2 లక్షలు. సంవత్సరానికి 11,000 కోట్ల ఇంట్రెస్ట్ కడుతుంది గవర్నమెంట్. అర్థమైందా? కానీ కేసీఆర్ కుటుంబం అదృష్టవంతుడు. ఎందుకంటే మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిని చేశారు. ప్రజలు ఎందుకు చేశారు మనకేం తెలుస్తుంది. పుణ్యానికి ఓడిస్తారు, పుణ్యం లేదు కింద లేదు అంటున్నారు. ఏ కింద ఎక్కడ ఎక్కడ పుణ్యం కానీ ఇండ్ల అమ్ముడు కానీ పొలాల అమ్ముడు కానీ చెయ్యొద్దు. ఎవరది చెప్పారు? శక్తి. నేను ముందు విన్నారా, నేను జాగ్రత్తలు చెప్తున్నా మీకు. నేను ఆపదలో ఉన్న ప్రతి కార్యకర్తను, నన్ను ఎమ్మెల్యే గెలిపిస్తే ఆపదలో ప్రతి కార్యకర్తను, ప్రతి నాయకుడిని నేను ఆదుకుంటానన్న నా కమిట్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. అందులో ఏం అనుమానం లేదు. కానీ నేను చెప్పాల్సిన జాగ్రత్తలు నేను చెప్తున్నా. మీరు దాన్ని ఎట్లా పోగలుగుతారో పొండిగా. తర్వాత మీరు మళ్ళా కూర్చోండి అందరు. ఇప్పుడు నరసింహుడు ఉన్నాడు. నేనేమంటున్నా అంటే దయచేసి నేను ఎందుకు చెప్తున్నా అంటే మన శక్తి కొలది మనం పోటీలో పోదాం. మనం ధైర్యంగా ఉన్నాం, అవునా కదా? అందుకే నేను తొందర పడతలేను. నేను అందుకే చాలా సందర్భాలు చెప్తున్నా, కొద్దిగా మనం జర ఆచి తూచి అడిగేస్తాము. అందరం కాంగ్రెస్ పార్టీలో ఉండేటోళ్ళము. ఎక్కడ మనం ఎవరిని పార్టిసిపేట్ పోయి మీరు లేరు నేను లేను, జాగ్రత్తగా పోదాము. గతంలో కొన్ని అనుభవాలు అన్ని చూసినా కాబట్టి కొంత జాగ్రత్త పోదామని అంటున్నాను నేను అన్నది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.